నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ప్రస్తుతం మనం షాద్ నగర్ కి దగ్గరలో ఉన్న హైదరాబాద్ బుగ్గారెడ్డి క్లినిక్స్ లో ఉన్నాం. ఎంతో మందికి వైద్యం అందించి పేరుగాంచిన బుగ్గారెడ్డి హాస్పిటల్స్ వారు ఇప్పుడు హైదరాబాద్ దగ్గర బుగ్గారెడ్డి క్లినిక్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ హాస్పిటల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా అవైలబుల్ గా ఉంటారు. అండ్ ఇక్కడ 4 to 5 బెడ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా ఇక్కడ నుంచి బుగ్గారెడ్డి హాస్పిటల్స్ కి తరలించడానికి ఒక అంబులెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ అనురాగ్ రెడ్డి గారు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. అయితే అసలు షాద్ నగర్ లో బుగ్గారెడ్డి హాస్పిటల్స్ ఉండగా హైదరాబాద్ లో బుగ్గారెడ్డి క్లినిక్స్ పెట్టడానికి గల కారణం ఏంటి, ఇక్కడ ఏమేం సౌకర్యాలు ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ప్రెసెంట్ మనం బుగ్గారెడ్డి హాస్పిటల్స్లో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ అనురాగ్ గారు ఉన్నారు. సో మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఫస్ట్లీ ప్రేక్షకులకి మీరేంటో తెలియచేయండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనురాగ్ రెడ్డి, అయినాపురం. జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తూ కార్డియాలజీ బ్రాంచ్లో స్పెషల్ ట్రైనింగ్ పొందాను. అయితే మన షాద్ నగర్లో ప్రజెంట్లీ సక్సెస్ఫుల్గా నడుస్తున్న బుగ్గారెడ్డి హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. షాద్ నగర్ ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అతి తక్కువ ధరల్లో అందించడమే మా ముఖ్య లక్ష్యం. సో డాక్టర్ గారు, అసలు ఈ బుగ్గారెడ్డి నేమ్ అనేది ఎలా వచ్చిందంటారు? మా తాతగారు బుగ్గారెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి షాద్ నగర్కి చాలా సేవలు చేశారు. ఓకే. దాని తర్వాత మా నాన్నగారు కూడా అదే విలువలను కొనసాగించుకుంటూ వచ్చారు. సో వారి వారసుడిగా నేను కూడా షాద్ నగర్కి సేవ చేయాలనే ఉద్దేశంతో మన షాద్ నగర్లో బుగ్గారెడ్డి హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్లో, ఈ బుగ్గారెడ్డి హాస్పిటల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటారు? అంటే ఎలాంటి కేసెస్ వరకు మీరు తీసుకోగలుగుతారు ఇక్కడ? సో మన బుగ్గారెడ్డి హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. 24/7 ఉంటుంది. ముందుగా వస్తే ఓపీడీ సేవల్లో మనకు జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ, ఇలా అన్ని సర్జికల్ మరియు మెడికల్ బ్రాంచెస్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే. అది కాకుండా మెయిన్ మన హాస్పిటల్ కాన్సన్ట్రేట్ చేసేది క్రిటికల్ కేర్ పైన. క్రిటికల్ కేర్ అంటే మనకు ఎమర్జెన్సీలో ఏ కేసు వచ్చినా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, స్నేక్ బైట్స్ కానివ్వండి, లేదంటే ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, గుండెపోట్లు కానివ్వండి, లేదంటే వేరే ఏ ఎమర్జెన్సీ కండిషన్స్తో పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినా అన్ని ట్రీట్మెంట్ ఇక్కడే అయ్యేలాగా అన్ని సదుపాయాలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో అది కాకుండా సర్జరీకి వస్తే మన హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ కూడా అవైలబుల్ ఉంది. సో దాంట్లో అన్ని సర్జరీస్ చేస్తాము. స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ మనం జనరల్ సర్జరీస్తో స్టార్ట్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా అవుతాయి. అదే కాకుండా న్యూరో సర్జరీస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చాలామందికి హెడ్ ఇంజరీ అవుతుంది. సో వాటికి ఎమర్జెన్సీగా సర్జరీ చేసే అవసరం పడుతుంది. సో వాళ్ళందరికీ కూడా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ 24/7 అందుబాటులో ఉంటుంది. షాద్ నగర్లో బుగ్గారెడ్డి హాస్పిటల్స్ ఉండగా హైదరాబాద్లో క్లినిక్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, దాని యొక్క ఐడియాలజీ ఏంటి? అయితే హైదరాబాద్ అనేది షాద్ నగర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 28 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి జనాలు రావడానికి చాలామందికి ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే వెంబడ రావడానికి వేరే అటెండర్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. సో అలాంటి వారికి వారి సొంత ప్రదేశంలోనే మనం సర్వీస్ అవైలబుల్ చేయాలనే ఉద్దేశంతో మనం షాద్ నగర్లో కాకుండా హైదరాబాద్లో కూడా ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అక్కడైతే మనం బేసిక్గా కాన్సన్ట్రేట్ చేసేది ఓపీ అంటే అవుట్ పేషెంట్ విభాగం పైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. అక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ అతి త్వరలో మనం హైదరాబాద్కి కూడా అవైలబుల్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ స్టార్ట్ చేస్తున్నాము. అది కాకుండా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా కూడా మనకు అక్కడ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ టీమ్ ఉంటుంది. సో ఎమర్జెన్సీలో ఏదైతే మనకు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం పడుతుందో
ఆ ట్రీట్మెంట్ అంతా అక్కడ చేసి మనకు అంబులెన్స్ సదుపాయం ఉంది కాబట్టి ఇమీడియట్గా అంబులెన్స్లో ఆ పేషెంట్ని మనం ఇక్కడ షాద్ నగర్కి మన బుగ్గారెడ్డి హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయడం సో జరుగుతుంది. హైదరాబాద్ దగ్గర అంబులెన్స్ ఫెసిలిటీ యా కూడా 24/7 అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది. 24/7 లాబొరేటరీ ఫెసిలిటీ కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉంది. 24/7 ఫార్మసీ సేవలు కూడా మనకు అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఎలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నారు ప్రెజెంట్లీ ఇక్కడ మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టేది, ఎందుకంటే మనకు షాద్ నగర్లో మెయిన్ అవైలబుల్ లేనిది క్రిటికల్ కేర్. ఎందుకంటే మనకు కొన్ని కేసెస్కి వస్తే ఎంఐ కేసెస్ అంటే మైకార్డియల్ ఇన్ఫెక్షన్, ముందుగా చెప్పినట్టు గుండెపోట్లకి మనకు ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే అంత బెటర్గా మనకు రిజల్ట్ ఉంటుంది పేషెంట్ది. సో మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మినిమం ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్ అన్నిటికీ అట్లీస్ట్ ఒక 1 hour to 1.5 hours పడుతుంది. సో అది మనకు గోల్డెన్ పీరియడ్. సో గోల్డెన్ పీరియడ్ సేవ్ చేయడానికి ఏదైతే ఫస్ట్ ఎయిడ్ మనం చేయగలుగుతామో అంత ఫస్ట్ ఎయిడ్ మనం ఇక్కడ చేసి తర్వాత యాంజియోగ్రామ్ అనే ఏవైతే ఉంటాయో అవి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకొని చేయడం జరుగుతుంది. సో అలా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి చాలా హెల్ప్ అవుతుంది మన హాస్పిటల్. అది కాకుండా వేరే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, స్నేక్ బైట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎమర్జెన్సీ కేసెస్ కాబట్టి అవన్నీ ఫెసిలిటీస్ మన హాస్పిటల్ బుగ్గారెడ్డిలోనే అవైలబుల్ చేస్తున్నందుకు చాలా మందికి మనం ఉపాయం కలిగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ డాక్టర్స్, ఏ స్పెషలిస్టులు ఉన్నారు ఇక్కడ ఈ బుగ్గారెడ్డి హాస్పిటల్స్లో? బేసిక్గా వస్తే మనకు ఫస్ట్ జనరల్ మెడిసిన్ అంటే అన్ని జనరల్ కేసెస్ చూసే జనరల్ ఫిజిషియన్ అది అవైలబుల్లో ఉంది. అది కాకుండా కార్డియాలజీ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి, యూరాలజీ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి, మళ్ళీ లాప్రోస్కోపిక్ సర్జన్ అవైలబుల్లో ఉంటాడు, ఆర్థోపెడిషన్ అవైలబుల్లో ఉన్నారు, డర్మటాలజీ, సైకియాట్రీ, ఇలా అన్ని విభాగాల్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసుకుంటూ మన హాస్పిటల్లో సేవలు అందించడం జరుగుతుంది. సో హైదరాబాద్లో ఆల్రెడీ పక్కన చుట్టుపక్కల క్లినిక్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళని దాటి మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు ఆ క్లినిక్స్ని? సో అంటే వేరే హాస్పిటల్స్తో కాంపిటీషన్ అన్నట్టు కాదు. మన హాస్పిటల్ వేరే హాస్పిటల్స్తో కొంచెం ప్రత్యేకంగా ఉండాలంటే మనం చేయగలిగేది పేషెంట్కి మనం 24/7 డాక్టర్ అవైలబిలిటీ పెట్టడం. అది కాకుండా పేషెంట్తో మనం కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం టైం ఇవ్వడం అంతే పేషెంట్. మనం ఆ టైం ఇవ్వగలిగితే డెఫినెట్గా పేషెంట్ కూడా సాటిస్ఫై అవుతాడు. అది కాకుండా నాణ్యమైన ధరల్లో అంటే తక్కువ ధరల్లో కూడా మనం ఛార్జెస్ కూడా చాలా తక్కువ పెట్టడం జరిగింది. సో అది కూడా మనం పేషెంట్స్కి పాజిటివ్గా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ బుగ్గారెడ్డి హాస్పిటల్స్లో ఎన్ని బెడ్స్ అలా అవైలబుల్ ఉన్నాయంటారు? ఫర్ సపోజ్ ఇప్పుడు కరోనా లాంటి టైం ఉన్నప్పుడు చాలా మందికి ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని బెడ్స్ ఉన్నా సరిపోలేదు. సో ఇక్కడ ఎంతమంది వరకు హ్యాండిల్ చేయగలుగుతారు? సో ప్రెజెంట్లీ మన హాస్పిటల్లో 50 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్స్ 50 బెడెడ్ హాస్పిటల్. సో దాంట్లో మనకు ఐసీయూ 10 బెడ్స్ ఉన్నాయి. ఆ ఐసీయూలో 10 బెడ్స్కి 4 వెంటిలేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా మనకు జనరల్ వార్డ్స్ ఉన్నాయి, ప్రైవేట్ రూమ్స్, డిలక్స్ రూమ్స్ అండ్ షేరింగ్ వార్డ్స్, ఇలా సపరేట్ కేటగిరీస్ ఆఫ్ వార్డ్స్ ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ మనకు 50 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా మనకు హైలీ అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. సో ఈ సర్వీసెస్ అన్ని మన హాస్పిటల్లో మనం. ఓకే. సో ఈ బుగ్గారెడ్డి హాస్పిటల్స్, బుగ్గారెడ్డి క్లినిక్స్ ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసే థాట్స్ ఏమైనా ఉన్నాయా? యా, ఎందుకంటే ఇప్పుడు మనకు సరౌండింగ్ షాద్ నగర్ ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ నుంచి మనకు పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో యాజ్ డిస్కస్డ్ బిఫోర్ మనకి ఇప్పుడు ఎట్లా అంటే పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ అంత కష్టం కాబట్టి ప్రతి విలేజ్లో ఒక హెల్త్ సెంటర్ అంటే క్లినిక్ లాంటి ఒక హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రైవేట్లో సో ఒకటి పెట్టేసి అక్కడే మనకు పేషెంట్స్కి సర్వీస్ చేద్దాం అనేది ఆ ఉద్దేశంతో మనం ప్రతి విలేజ్లో ఒక ఫ్యూచర్ ప్లాన్ అయితే మనకు ఉంది. ప్రెసెంట్ అది స్టార్ట్ చేసింది మనం హైదరాబాద్తో. సో డాక్టర్ గారు, ఓవరాల్గా బుగ్గారెడ్డి హాస్పిటల్స్ అండ్ బుగ్గారెడ్డి క్లినిక్స్ అంటే మీరు ఏం చెప్తారు? షాద్ నగర్లో నేను స్టార్ట్ చేసిన హాస్పిటల్కి మా తాతయ్య గారు బుగ్గారెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. సో ఆ పేరు నిలబెట్టడం అనేది నా బాధ్యత. సో షార్ట్గా చెప్పాలంటే ఇట్స్ అ సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్. అంటే పేషెంట్స్కి అందరికీ బెస్ట్ సర్వీస్ అట్ లో కాస్ట్ అండ్ ఈజీలీ అవైలబుల్గా ఉండేది చేయడం మా అల్టిమేట్ అజెండా. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.